వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద విచ్చలవిడిగా మీరు పెట్టరేగిపోతున్న విధానం, మీరు మిగతా మంత్రుల్ని పిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాని ఏ విధంగా మీరు నియంత్రించాలి, ఏ విధంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, వీళ్ళందరినీ ఏ విధంగా లోపల పెట్టాలి, ఎక్కడైనా సరే ఒక పదం దాటి వాళ్ళు మాట్లాడితే ఏ విధంగా శిక్షించాలి అని దాని మీదకి వెళ్తున్నారు. కానీ గురిగింద సామెతలాగా మీరు బిహేవ్ చేస్తూ ఉంటే దీన్ని సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి మీరు కాంట్రడిక్టింగ్ కాదా? మీ స్పీచెస్ కానీ, మీ డైరెక్షన్స్ కానీ, మీరు పెడుతున్న రివ్యూ మీటింగ్స్ కానీ, అంటే ఇంత ధైర్యం మీరు ఎలా చేస్తున్నారు? సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉన్నా సరే ప్రతిపక్షం మీద డైరెక్షన్స్ ఉన్నట్టుగా భావించి, అంటే గవర్నమెంట్ అసలు ఏమీ చేయట్లేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 ప్రకారం మీరు మాత్రమే బాగా మాట్లాడుతున్నట్టు, మిగతా వాళ్ళందరూ కూడా చాలా దారుణంగా మాట్లాడుతున్నట్టు బిహేవ్ చేసే విధానం టీడీపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఈ ముఠా, అది కూటమి అంటామా, కూటమి కన్నా ముఠా అనటం బెస్ట్. ఎందుకంటే దానిలో ఒకళ్ళు అసలు పట్టి పట్టినట్టు ఒక పార్టీ, రెండో పార్టీ ఏమో మొత్తం నేను ఏదైనా అయితే ప్రశ్నిస్తాను వచ్చేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి విధానం, ఈ రాష్ట్రంలో నిలువున వ్యక్తుల్ని చంపుతున్నటువంటి విధానం కనబడుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీలకు దిక్కులేదు, ఎమ్మెల్యేలకు దిక్కులేదు, మాజీ ఎమ్మెల్యేలకు దిక్కులేదు, ప్రజాప్రతినిధులకు దిక్కులేదు, దాడులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమైనా మాట్లాడితే సోషల్ మీడియాలో మీరు తప్పు చేశారు అన్నట్టుగా చేస్తున్నారు. ఎక్కడో అమెరికాలో ఉండి ఎప్పుడో ఏదో ఒక పోస్ట్ పెట్టారట, వాళ్ళు వాళ్ళ బంధువులకి ఫంక్షన్ల కోసం వాళ్ళ కుటుంబం దగ్గరికి వస్తే వాళ్ళని బొక్కలో పెట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టి ఈరోజు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నారు. ఇది సుప్రీంకోర్టు డైరెక్షన్లో ఉందా మిస్టర్ లోకేష్? చంద్రబాబు నాయుడు గారు, ఇదేనా మీ అనుభవం? మాట్లాడితే నేరమైంది అన్నట్టుగా ప్రతి దానికి మీరు ప్రజల మీద, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతిపక్షం మీద, ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని మీ మంత్రులను ఒకరిద్దరు పెట్టుకొని దానికి ఒక కమిటీ వేస్తారట రాష్ట్ర వ్యాప్తంగా.